ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కి కేవలం ఒక వైన్స్ కోసం గవర్నమెంట్ గెజిట్ ని మార్చేశారు. మీకు టెండర్లో వైన్ షాప్ వచ్చిందా, మేమున్నాం, మీకు కావాల్సిన చోట దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అవసరమైతే గ్రామ పంచాయతీ శివార్ను సైతం మార్చేస్తున్నారు అధికారులు. మీకు కావాల్సింది మాకు తెలుసు, మాకు కావాల్సింది ఏంటో మీకు బాగా తెలుసంటూ బేరసారాలు నడిపారు. ఈ తతంగం అంతా సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో జరిగింది. గత ఏడాది ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల టెండర్లకు పిలిచింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా వట్పల్లి, మార్వెల్లి గ్రామాల్లో 2 వైన్స్ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ టెండర్లు పిలిచింది. ప్రభుత్వ టెండర్ల ప్రక్రియ ద్వారా వైన్ షాప్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తుదారులు ముందుకొచ్చారు. అయితే వట్పల్లి, మార్వెల్లి గ్రామ శివార్లో టెండర్లను సొంతం చేసుకున్న నిర్వాహకులు తమ పరిధిలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. కానీ వట్పల్లి మద్యం నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు బ్రేక్ చేస్తూ గొర్రెకెల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేశారు. ఇందుకు పంచాయతీ కార్యదర్శి సైతం సహకరించారు. దీంతో వట్పల్లికి మంజూరైన వైన్స్ ఆ పక్కనే ఉన్న గొర్రెకెల్ గ్రామ శివార్లో ఏర్పాటు చేశారు. అయితే ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక తప్పిదమా అనుకుంటే పొరపడినట్లే. కాసులకు కక్కుర్తిపడిన అధికారులు నిబంధనలకు తొంగలో తొక్కి వైన్స్ నిర్వాహకులకు వెన్నుదన్నుగా నిలిచారు. గొర్రెకెల్ శివార్లో ఒక మహిళ తన ఇంటి నిర్మాణం కోసం 2020లో గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని నిర్మించారు. అయితే ఇంటికి సంబంధించిన పన్ను సైతం గొర్రెకెల్ గ్రామ పంచాయతీకి చెల్లిస్తున్నారు. దుకాణం ఉండడంతో కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయాల్సిన అధికారులు కేవలం ఇంటి పన్ను మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఇదే దుకాణంలో వైన్స్ ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏకంగా ఇంటి నిర్మాణ పరిధిని, గ్రామ హద్దులను సైతం మార్చేశారు. వట్పల్లి పరిధిలోనే ఉందని ఎక్సైజ్ అధికారులు ధృవీకరణ పత్రం ఇచ్చారు. దీంతో వైన్స్ నిర్వాహకులకు లైన్ క్లియర్ అయింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అది మా దృష్టికి రాలేదు కాబట్టి ఈ రోజులు మనం దానికి ఇది చేయలేదు. కానీ ఇప్పుడు మన దృష్టికి వచ్చింది కాబట్టి మేము దానికి కన్సర్న్ సెక్రటరీతో మాట్లాడి ఆ బిల్డింగ్కి పర్మిషన్ ఉందా లేదా ఎక్కువ కన్సర్న్ వాళ్ళకి నోటీస్ ఇచ్చేస్తాము. ఇమీడియట్ నోటీస్ ఇచ్చేసి తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అవి ఏమన్నా ఉన్నాయా, పర్మిషన్ ఉందా లేదా బిల్డింగ్కి అన్నీ చెక్ చేసుకొని మేము నోటీస్ ఇచ్చి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కంపల్సరీ తీసుకుంటాం. ఇప్పుడు వైన్స్ అంటే బిల్డింగ్ మాత్రం గొర్రెకల్ పరిధి అంటున్నారు, వైన్స్ మాత్రం వట్పల్లి శాంక్షన్, వట్పల్లి మండలి శాంక్షన్. అది రిసిప్ట్ అంటే కొంచెం నేను ఇంకా చూడలేదు, అది చూసిన తర్వాత షోర్ చేస్తాను. వైన్ షాప్ నిర్వహణ కోసం అధికారులను తప్పుదో పట్టించిన నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తామని ఎంపీడీఓ తెలిపారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలియజేశారు. గ్రామ సరిహద్దులు తమ పరిధిలోని అంశం కాదని విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తున్నట్లు ఎక్సైజ్ సీఏ వెల్లడించారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం వైన్ షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. మాత్రము నోటిఫైడ్ వట్పల్లి గ్రామంలో మాత్రమే. అయితే ఆ పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన వివరణ ప్రకారము అప్పుడున్న ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆ ప్రాంతంలో దాన్ని వట్పల్లిగానే, ఆ ప్రాంతం వట్పల్లి ప్రాంతంలోనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తదుపరి కొన్ని కారణాల తర్వాత కొంతమంది అబ్జెక్షన్ చేసినారు. ఏదైతే మీరు ఎస్టాబ్లిష్ చేసిండ్రో ఆ వైన్స్ వట్పల్లిలో లేదు, గొర్రెకల్ ప్రాంతంలో ఉందని చెప్పిండ్రు. దాని మీద అప్పటి నుంచి దానికి సంబంధించిన అనుగుణంగా మేము కూడా దానికి రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తూనే ఉన్నాం. పేపర్ క్లిప్లకు అనుగుణంగా సబ్మిట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము దాన్ని నిర్ధారణ చేయడము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పని కాదు. దానికి సంబంధించి మా ఉన్నతాధికారులకు వివరణ తెలియజేయగా ఉన్నతాధికారులు ఎంపీడీఓ గారికి లెటర్ పెట్టి ఆ ప్రాంతాన్ని వారు నిర్దేశించిన తరువాతని, అది ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న వైన్ షాప్ గల ప్రాంతము అది వట్పల్లె లేదా గొర్రెకల ఆ ప్రాంతం వారు డిసైడ్ చేస్తారు. ఆ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.